సమయంలో మరి జాన్ బాబ్ బ్రదర్ మనకు రెండవ వర్తమానం అందజేస్తారు. అన్నకి సమయాన్ని అప్పగిస్తారు. రండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం. 7వ వచనం నుండి 14 మనం మార్చి చదువుకుందా. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు మనం మార్చి చదువుకుందా. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేదాను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున ఊరకొండుము, నా కోపం వారి మీద పండును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడవు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదననియు వారు నిరంతరము దాని హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణము చేస్తేవనెను. ముప్పై 32వ అధ్యాయం 31 నుండి 33 వరకు కలిసి చదువుకుందా. 32వ అధ్యాయం 31 నుండి 33. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానని. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 14వ అధ్యాయం 11 నుండి 21 వరకు. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయుల నుండి
రప్పించితివి కదా, వీరి దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవాను నీవు చదవండి ఉన్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనపడినవాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తిని గుర్చిన వినిన జనములు ప్రమాణ చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడని నీవు చెప్పిన మాట చొప్పున ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండి ఉండును. ప్రేంగల్ తండ్రి, ఈ వాక్య భాగాల ద్వారా ఈ చివరి సెషన్లో నన్ను తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. రేపటి దినం జరిగేటువంటి కూడికలను కూడా మీ చేతికి అప్పచెప్తూ ఉంటున్నాం. ఈ యొక్క సెషన్ ద్వారా మరొకసారి మా జీవితాలతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, దర్శించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, నిన్న ఉదయకాలం నుండి మోషే జీవితంలోని సంగతులను మనం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి సెషన్లో యేసు ప్రభువారు, మోషే వీళ్ళిద్దరిని పక్కన పెట్టి యేసు ప్రభువారు ఎంత అద్భుతమైన రక్షణ నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం సిద్ధపరిచాడో మనం చూసాం. రెండవ సెషన్లో ఐగుప్తులో నుండి ఐగుప్తును విడిచిపెట్టడానికి మోషే తీసుకున్నటువంటి నిర్ణయాలు విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూచున్నట్లుగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు అని చూశాం. కాబట్టి మోషే లోక సంబంధమైన వాటి యందు దృష్టి ఉంచలేదు. దేవుడు ఏ బహుమానం ఇస్తాడో, దేవుని సంగతులు విలువైనవిగా ఎంచాడు. ఈరోజు ఉదయకాలం మనం చూసాం, మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు, దేవునిని ప్రేమించాడు. దేవుని ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నేటి దినం అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? నాకేమొస్తుంది, నాకేమొస్తుంది. మనది ఎలా ఉంటుందంటే వన్ వే ట్రాఫిక్. తిమోతిలో మాట చెప్పేవాడు మా చిన్నప్పుడు. మనది ఎలా ఉంటుందంటే, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ప్రార్థన చేసావా, ప్రార్థన చేస్తే దేవుడేమిస్తాడు. ఆరాధన చేసావా, ఆరాధన చేస్తే దేవుడేమిస్తాడు. బైబిల్ చదివావా, బైబిల్ చదివితే దేవుడేమిస్తాడు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ కానుక ఇచ్చావా, ఇస్తే ఏమిస్తాడు, ఎంత % ఇస్తాడు. SBIలో 10% వడ్డీ ఉంది, దేవుడేమైనా 20% ఇస్తాడా? అంటే ఎంతసేపు దేవుని దగ్గర నుంచి ఏం పొందుదాం, దేవుడు ఇస్తాడు, ఇయ్యనట్టు అనట్లేదు నేను. కానీ అది చిన్న పిల్లల క్రైస్తవ జీవితం. ఇప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, కానీ చిన్నప్పుడు వాళ్ళు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళి వస్తే వాళ్ళు రాగానే వచ్చి ఏమడిగేవాళ్ళు తెలుసు, డాడీ ఏం తెచ్చావు అనేవాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలు, మా డాడీ ఏం తెచ్చాడు. ఇప్పుడు మేమున్నాం, మేము పెద్దోళ్ళం. మా నాన్నగారు ఇప్పుడు బయటకు వెళ్తూ ఉంటాడు, ఆయన రాగానే మేము అడగం ఏం తెచ్చావని. తేగలిసినంత తెచ్చాడు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేము అడిగేది ఏంటి, ట్యాబ్లెట్ వేసుకున్నావా, మంచి ప్రయాణం సాగిందా, ప్రాణం మంచిగా ఉందా. ఎందుకు? మేము ఎదిగాం. క్రైస్తవ జీవితంలో ఎంతసేపటికి దేవుడేమిచ్చాడు, దేవుడేమిచ్చాడు, ఆ స్థాయిలోంచి దేవా నువ్వే నాకు కావాలి. కాబట్టి యాకోబు జీవితం చూసాం, మోషే జీవితం చూసాం. మోషే దేవుని ఎలా ప్రేమించాడో చూసాం. దేవా నేను చూస్తాను అన్నాడు, దేవుణ్ణి ఎరగాలనే కోరికతో తపన చెందాడు.
ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో మన విశ్వాసం బలపడుతుంది. ఆయన ఎరగటమే నిత్య జీవం. ఎప్పుడైతే విశ్వాసం బలపడుతుందో మన విధేయత దాన్ని అనుసరిస్తుంది. దేవునితో సమయం గడపకపోతే మన జీవితంలో బలహీనమైన వారేమిగా ఉంటాం. కాబట్టి దేవునితో సమయం గడిపితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఉదయకాలం మనం చూసాం. ఈరోజు సెషన్లో మనం ఏం చూడబోతున్నామంటే దేవుని మహిమను ప్రేమించిన మోషే. ఇక్కడ మనం చదివాం, దేవుడు ఒక ఆఫర్ పెట్టాడు మోషేకి. 2 సార్లు ఆఫర్ పెట్టాడు దేవుడు మోషేకి. ఏంటి ఆఫర్ ఏంటి? మోషే, ఈ ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు లోబడనల్లని ప్రజలు, వీళ్ళ గురించి నేను అనేకమైన అద్భుతాలు చేసి ఫరోను నాశనం చేసి ఐగుప్తు దేశాన్ని నాశనం చేసి ఐగుప్తులోంచి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. కానీ వీళ్ళు లోబడట్లేదు నాకు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు. కాబట్టి మోషే ఓ పని చేస్తాను. మోషే ఎప్పుడది? నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని దగ్గరికి ధర్మశాస్త్రము తీసుకొని రావటానికి 10 ఆజ్ఞల పలకలు దేవుడు చేతి వ్రాతతో రాసిన ఆ పలకలను తీసుకొని రావటానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దివారాత్రులు ఉన్నాడు. ఈ లోపల ఇక్కడ అంతా పెద్ద గందరగోళం అయిపోయింది. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మోషే అనువాడు ఏమాయనో మాకు. కాబట్టి ఆరోను దగ్గరికి వచ్చారు. ఆరోను, మాకు దేవుడు కావాలా, తయారు చేయి దేవుణ్ణి. దేవుణ్ణి తయారు చేస్తారా? వాళ్ళు తయారు చేశారు. పొగరుతో రూపం ఏర్పరిచి దూడను తయారు చేశారు. ఏం దూడలై? ఐగుప్తులో వారు దూడలను చూసేవారు. దూడలు చేసి పెద్ద విందు చేసుకొని, ఆహా ఓయి ఇశ్రాయేలు, నిన్ను విడిపించిన వాడెవరు? ఈ దూడ, ఈ దూడ అని కేకలేస్తున్నారు. దేవుని కోపం మండిపోయింది. దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇచ్చువాడు కాడు. దేవుని కోపం మండిపోయింది. మోషేతో అన్నాడు, మోషే నువ్వు పక్కకు జరుగు, వీళ్ళందరినీ నాశనం చేసి నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. ఒకవేళ ఆఫర్ మనకు కానీ దేవుడు ఇచ్చుంటే మనం ఏం చెప్పుందాము? ప్రభువా, స్తోత్రం ప్రభువా, నిజం ప్రభువా, వీళ్ళు అస్సలు మాట వినరు ప్రభువా, వీళ్ళతో ఉపయోగం లేదు ప్రభువా, నన్ను గొప్ప జనంగా చేస్తావా, చేయి ప్రభువా అందుకు. కానీ మోషే అక్కడ తన గురించి ఆలోచించట్లా, తన వంశము గురించి ఆలోచించట్లా, తన పిల్లల గురించి ఆలోచించట్లా. మోషే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే ఇక్కడ దేవునికి తెలియదు, మోషే ఏదో సలహా ఇస్తున్నాడు అట్లా ఆలోచించకండి. మనకు అర్థం కావటానికి దేవుడు ఆ సన్నివేశాన్ని రాసి పెట్టాడు. అంతేగాని దేవుడు చేయొద్దు అనుకున్న దాన్ని మోషే అడ్డుపడి ఆపాడు అనటానికి ఏం లేదు అక్కడ. దేవుని జ్ఞానము అది అన్క్వశ్చనబుల్. ఆల్ సెడ్ అండ్ డన్, మోషే ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనం 2 రోజుల నుంచి ఇదే వింటున్నాం కాబట్టి మోషే ఏదో దేవుడు అయిపోడు. మోషేలో బలహీనతలు ఉన్నాయి, మనకు సమయం లేదు చూసుకోవడానికి. పిల్లరా, మోషే అంటున్నాడు, దేవా నువ్వు అలా చేస్తే రావాల్సిన మహిమేమవుతుంది? నీ గురించి ప్రజలేమనుకుంటారు? నువ్వు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశంలో చేర్చలేక చంపేశావనుకోరా? ప్రభా, నీ నామానికి ఘనత రావాలి. మళ్ళీ ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అలాగే దేవుడు ఆఫర్ ఇచ్చాడు. అక్కడ సందర్భం ఏంటి? దేవుడు కనాను దేశం దగ్గర తీసుకొచ్చాడు. వెళ్ళండి, జయించండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, 12 మంది వెళ్ళారు. ఆ 40 రోజులు సంచరించారు, చూశారు, ఆ పండ్లు అయినా తీసుకొని వచ్చారు. ఇప్పుడు అన్నాడు యెహోషువ, కాలేబులు అన్నారు, పదండి పోదాం, యుద్ధం చేద్దాం, గెలుద్దాం, దేశం ఆక్రమించుకుందామంటే వాళ్ళు అంటారు, మేము మిడతల్లాగున్నాం వాళ్ళ దృష్టికి, మేము పోలేం, మా బలం సరిపోదు, మా శక్తి సరిపోదు, ఎందుకు మోషే తీసుకొచ్చావు అని చెప్పి మోషేను రాళ్లతో కొట్టడానికి బయలుదేరారు. మోషే వద్దనుకొని ఇంకొక నాయకుడిని తయారు చేసుకొని పదండి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, బ్యాక్ అన్నారు. ఆ సమయంలో దేవుడు మరలా కోపగించి అన్నాడు, మోషే నా కోపం మండిపోతుంది, వీళ్ళని చంపేస్తాను, నిన్ను గొప్ప జనం చేస్తున్నాడు. సరే అప్పుడంటే వద్దన్నాడు. ఇప్పుడు మోషే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు? అంతకుముందే రాళ్లతో కొడదామనుకున్నారు, చంపుదామనుకున్నారు. మోషే అని అంటున్నారు, మోషే నీ లీడర్షిప్ మాకొద్దు, నువ్వు పక్కనుండు, మేము ఇంకో లీడర్ను పెట్టుకుంటాం. కానీ దేవుని స్తోత్రం, మోసెస్ వాజ్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ హిస్ ఓన్ రెప్యుటేషన్,
ఓన్ నేమ్, ఓన్ ఫేమ్. హీ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను ప్రేమిస్తున్నాడు. దేవునికి ఘనత రావాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు భోజనము చేసినను పానము చేసినను ఏది చేసినను సమస్తమును దేవుని మహిమ నిమిత్తం. ప్రియులారా, నువ్వు నేను ఎందుకు సృష్టించబడ్డాం ఈ లోకంలో? యెషయా గ్రంథంలో రాస్తాడు, దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తము. రండి, మనల్ని ఎందుకు దేవుడు చేశాడు అంటే, ద వెరీ పర్పస్ గాడ్ హ్యాత్ క్రియేటెడ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారి. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచింది మనం ఏదో ఈ లోకంలో బాగా అనుభవించాలని, ఈ లోకంలో ఏ రోగం లేకుండా ఉండాలని, లేకపోతే ఏ కష్టం లేకుండా ఉండాలని కాదు. మనం ఎలా జీవించినా దేవుని కృప ఉంటే ఏ రోగం లేకుండా జీవించవచ్చు. దేవుడు అనుమతిస్తే లాజర్ లాగా కురుపులు కుక్కలు నాకుతూ బతకొచ్చు. కానీ ద పర్పస్ ఏంటంటే, మన జీవితము ద్వారా దేవునికి మహిమ రావాలి. కాబట్టి నువ్వు నేను దేని కొరకు బ్రతకాలి అంటే, దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి అర్థం. లేకపోతే మన జీవితానికి, పశువుల జీవితానికి అర్థం లేదు. నేటి దినాలు అనేక మంది బ్రతుకుతున్నారు. కానీ వారు ఎందుకు బ్రతుకుతున్నారు? అయ్యా, ఏంటి నీ జీవిత ఉద్దేశం ఏంటి అంటే ఏమంటారు? అన్న, బాగా డబ్బు సంపాదించాలి. సంపాదించి ఏం చేస్తావు? ఇల్లు కట్టుకోవాలా. తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకోవాలి. దాని తర్వాత ఏంటి? పిల్లలు కనాలా. దాని తర్వాత ఏంటి? వాళ్ళు సంపాదించాలి. దాని తర్వాత ఏంటి? వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలా. దాని తర్వాత ఏంటి? ఇదేనా జీవితం? మనిషి జీవితం? బైబిల్ చెప్తుంది, దేవుడు మనల్ని తన మహిమ నిమిత్తం సృష్టించాడు. వెస్ట్ మినిస్టర్ క్యాటకిజం అని ఓ 200-300 సంవత్సరాల క్రితం భక్తులు ఒక చక్కని చిన్న పుస్తకం రాశారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా రాశారు. అంటే నేర్చుకోవడానికి మంచి థియలాజికల్ డెప్త్తో రాశారు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? మనుషుని యొక్క అంతిమ గమ్యం ఏంటి? ఎందుకు మనిషి బ్రతుకుతున్నాడు? దానికి ఆన్సర్ రాశారు వాళ్ళ లేఖనాలలోంచి. ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. మనుషుని యొక్క గమ్యం ఏంటంటే, దేవుని మహిమపరిచి దేవునిలో ఆనందించటం. పిల్లరా, మనం 20 సంవత్సరాలు బ్రతికామా, 30 సంవత్సరాలు బ్రతికామా, 70 సంవత్సరాలు బ్రతికామా ప్రశ్న కాదు. మన జీవితము ద్వారా దేవునికి మహిమ కలిగిందా? దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడో, ఏ ఉద్దేశంతో నీకు నాకు ఆరోగ్యం ఇచ్చాడో, ఉద్యోగం ఇచ్చాడో, లేకపోతే ఏ ఈవులను ఇచ్చినా, వీటన్నిటి ద్వారా ఆఖరికి నువ్వు నేను భోజనం చేసిన, పానము చేసిన ఏం రావాలా దేవునికి? చాలామంది భర్తలు నేను ఎరుగుదును, గింత ఉప్పు తక్కువైతే, గింత కారం ఎక్కువైతే ప్లేట్లు ఇసిరేసే వాళ్ళు ఉంటారు. విశ్వాసులే. దేవునికి మహిమ ఎక్కడా? దేవునికి మహిమ ఎక్కడా? చిన్న అసౌకర్యం కలిగితే గందరగోళంగా కేకలేసే వాళ్ళు కనపడతారు. దేవునికి మహిమ ఎక్కడా? దేవునికి ఘనత ఎక్కడా? దేవుడు మనల్ని చేసింది దేవుని మహిమ కొరకు. ఒకవేళ ఆ మహిమ లేకపోతే, మన జీవితం ఇక్కడ కూర్చున్న వారికి రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నీ జీవితం ద్వారా దేవునికి మహిమ లేదు. అప్పుడు నీ జీవితం వల్ల ఉపయోగం లేదు. నేను ఇంకా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు ఫోన్ కొన్నాం, ఒక్కొక్కరు 20,000, 30,000, ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళైతే ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు. ఎందుకు? మాట్లాడటానికి, దాంట్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి. లేదు, అదంతా పక్కన పెట్టి కరెంటు పోయినప్పుడు టార్చ్ లైట్ కోసం వాడితే దీన్ని 40,000, 50,000 పెట్టుకొని కరెంటు పోయిన టార్చ్ లైట్ కోసం వాడుతున్నావా? వాడుతున్నాం. కానీ దాని ఉద్దేశము నెరవేరలేదు. అలాగే చాలామంది బ్రతుకుతున్నారు, కానీ దేవుని మహిమ కొరకు బ్రతకట్లా. మా పెళ్ళైన కొత్తలో మేము కూడా ఒక సైకిల్ కొనుక్కున్నాం, ఎక్సర్సైజ్ చేయాలని. అప్పట్లోనే చాలా డబ్బులు పెట్టి ఎక్సర్సైజ్ సైకిల్ కొన్నాం. ఇక ఫస్ట్ రోజు యమతొక్కుడు, ఫస్ట్ రోజు, రెండో రోజు, ఇక 3 రోజుల తర్వాత కొంచెం తగ్గించాం. ఇక 10 రోజుల తర్వాత పక్కకు పోయింది అది.
ఇక 15 రోజుల తర్వాత టవల్ ఆరేస్తున్నాం దాని మీద. టవల్ ఆరేయటానికి 5,000 6,000 పెట్టి సైకిల్ కొనుక్కోవాలన్నా 10 రూపాయలు పెట్టి తాడు కొనుక్కుంటే అయిపోయేది కదా. ఇలా మన జీవితంలో కూడా దేవునికి మహిమ రాకపోతే మన జీవితం వల్ల ఉపయోగము. ఇక్కడ మోషే కనపడుతున్నాడు, తన గురించి ఆలోచించట్లా, తన రెప్యుటేషన్. చాలాసార్లు మనం మన గురించి, అమ్మో నా గురించి ఇంత చెడు మాట మాట్లాడతారా, నా పరువేం కావాలా, నేను నా మాట నేను మాట తప్పను, నన్ను అవమానిస్తారా, నా మాట కాదంటారా, నేను చెప్తే వినరా. ఆ ధనవంతుడు, వెర్రివాడైన ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నేనేమి చేతును, విస్తారముగా నా పంట పని, నా కొట్లు విప్పి నా కొత్త వాటిని కట్టించుకొని. చూడండి ఎన్ని నాలుగు కనపడతాయి అక్కడ. లూకా సువార్త 12వ అధ్యాయం. తన జీవితం మొత్తం నాతో నిండిపోయింది. అంటే అక్కడ దేవునికి స్థలం లేదు. ఆ వ్యక్తి అంటున్నాడు 17వ వచనం, నా పంట నాకు స్థలము. 12:17 నాకు స్థలము, నేనేమి చేతును. తనలో తాను ఆలోచించుకొని నేను ఇట్లాగూ చేస్తాను, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నాది 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 నాది. ఎంతసేపటికి మన ఆలోచన అంతా నేనెట్లా కనపడాలా జనాలకి. పిల్లరా, మోషే కనపడుతున్నాడు. ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్. నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మహిమపరచబడుతున్నాడా నా జీవితము ద్వారా. పౌలు గారు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలెనని. It doesn't matter whether I live or die. What matters is whether God is glorified by my life. ఇక్కడ నేను స్టేజ్ మీద ఉన్నానా కింద ఉన్నానా అనేది ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా ఉద్యోగంలో ఉన్నా దేవునికి మన జీవితాల ద్వారా మహిమ వస్తుందా? చాలాసార్లు మన జీవితాల ద్వారా మహిమ రావట్లే. ఏమొస్తుంది? అవమానం వస్తుంది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. ఇక్కడ ఇంకో గుంపు కనపడుతున్నారు, ఇశ్రాయేలీలు. వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారు. వారి మొర దేవుడు విన్నాడు. విని 40 సంవత్సరాలు మోషేను సిద్ధపరిచి మెత్తన చేసి మోషేకు నేర్పించి మోషేకు బయలుపరుచుకొని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. దేవుని శక్తి చూశారు. నీళ్లు రక్తంగా మారడం చూశారు, పేలు రావడం చూశారు, కప్పలు రావడం చూశారు, మిడతలు రావడం చూశారు, అంధకారం చూశారు, వడగండ్లు చూశారు. ఆ యొక్క పస్కా రోజు రాత్రి వీరి ఇళ్ల మీద రక్తం కారణం చేత వీరిళ్లలో ఎక్కడ మరణం లేదు. ఐగుప్తీల ఇంట్లో ఫరో మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీ వరకు, పశువుల శాలలో ఉన్న పశువుల వరకు ప్రతి తొలిచూలు సంతానం హతంగావడం చూశారు. దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. మంచిగా బయలుదేరారు. బయలుదేరి కొద్ది దూరం పోయారు. ఒక చోట ఆగారు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సేనలు వస్తున్నాయి. అది వారి విశ్వాసానికి పరీక్ష. ఇంతకాలం దేవుని మహిమను చూశారే, దేవుని శక్తిని చూశారే, ఇప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు అని అనుకోవట్లే వాళ్ళు. ఇక అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ సనుగులు, వాళ్ళ గొనుగులు. రండి నిర్గమకాండం ఈ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూద్దాం. మోషే వైఖరి, ఇశ్రాయేలీల వైఖరి. మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం. వారి మాటలు చూడండి. 10వ వచనం. ఐగుప్తీయులు ఫరో సమీపించుచుండగా కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు, అక్కడ వరకు బాగానే ఉంది, మొరపెట్టడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు మోషేతో వాళ్ళు అంటున్నారు, ఏమన్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మను చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులను బయటికి రప్పించి మమ్ముని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా.
మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగొట్టయే. ఇంకా వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రాలా, ఐగుప్తు దగ్గరలో ఉన్నారు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అయ్యో దేవుడు విడిపించాడే అనుకోట్లా. అర్రే ఎందుకు తీసుకొచ్చాం మోషే మమ్మల్ని? మేము అక్కడ చచ్చిపోయే వాళ్ళం కదా, అక్కడ సమాధులు లేవా? వీరి జీవితంలో దేవునితో సరియైన సంబంధము లేని కారణం చేత వారి తొందరపాటు, వారి యొక్క భయాలు, వారి ఆందోళనలు, వారి చింతలు మ్యాగ్నిఫై అయిపోయినాయి. వారు సణుగుతున్నారు క్రైస్తవ జీవితంలో. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనకు సంతోషం ఉన్నట్లా. క్రైస్తవ జీవితం పోరాట జీవితమే, క్రైస్తవ జీవితం శ్రమలున్న జీవితమే. కానీ వాటిలో కూడా ఆనందించే జీవితం, శ్రమల యందు అతిశయపడే జీవితం. మీరు నానా విధమైన శ్రమల్లో పడినప్పుడు అది మహానందమని క్రైస్తవుడు ఒక్కడే శ్రమల మధ్యలో ఆనందించగలుగుతాడు. ఎందుకు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, కింద నంబరేసి రాస్తాడు, జరుగుచున్నవి కాదు, దేవుడు జరిగించుచున్నాడు. వాటికవే జరగట్లా. దేవుడు ఎప్పుడైతే దీన్ని ఎరుగుతామో శ్రమలలో సంతోషిస్తాం, వ్యాధులలో, బాధలలో, దుఃఖములలో మన సంతోషాన్ని ఎవ్వరు తీసివేయలేరు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు. ఎప్పుడది? దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలీలు వారి జీవితంలో అది లేదు. రండి, మొదటి సందర్భం ఇది. రెండవ సందర్భం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు. అప్పుడే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అద్భుతం ఆ సన్నివేశం. అంత పెద్ద సముద్రం. ఒకసారి మీరు సముద్రం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దగా ఉంటుంది. అంత సముద్రం రెండు పాయలుగా చీలి ఆరిన నేల మీద, తడి నేల మీద కాదు, బురద నేల మీద కాదు, ఆరిన నేల మీద ఆ యొక్క నీళ్లు గోడల వలె గడ్డగట్టిపోయినాయి. వీరు నడిచారు, వీరు ముందుకెళ్ళిపోయారు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వాళ్ళు ఐగుప్తీయులు మేము కూడా నడుద్దామని వచ్చారు. అక్కడ రాయబడ్డది, యెహోవా వారి వైపు చూచి వారిని కలవలపరచును. దేవుడు చూస్తే చాలు. దేవుడు ఏం పెద్ద పని చేయాల్సిన పనిలా. చూసారా ఆ మాట గమనించారా? 14వ అధ్యాయం 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడినట్లు చేయగా వారు కష్టపడి వాళ్ళు ఏమన్నారు? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము. వారు చూశారు దేవుడు యుద్ధం చేసేది, చూశారు దేవుడు తెగులు రప్పించేది, చూశారు దేవుడు ఎలా వాళ్ళని కాపాడాడో చూశారు. కానీ వారు ప్రభునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఎర్ర సముద్రం దాటారు, పాటలు పాడారు, అబ్బా ఆరాధన, స్తుతి, కంజర్లు, మిరియాం పాడింది, అందరూ కీర్తన పాడారు. కొంచెం ముందుకు వచ్చారు, అక్కడ మారా వచ్చింది. మారా దగ్గర నీళ్లు చేదైనాయి. వెంటనే ఏమంటున్నారు? 15వ అధ్యాయం 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద, ఇక వీళ్ళ అవిశ్వాసం అంతా మోషే మీద పెడుతున్నారు, మోషే మీద సనుగుతున్నారు. 16వ అధ్యాయం 2వ వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద ఏం కావాలంట? ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి. వాళ్ళు ఎంతసేపటికి అక్కడ చచ్చిపోతే బాగుండేది. చాలామంది క్రైస్తవులు అవుతారు కానీ వారి దృష్టి అంతా పాత జీవితం మీద. అబ్బా అప్పుడు మాకు ఎన్ని డబ్బులు ఉండేయో, మరి ఆన్నే ఉండకపోయినా ఎందుకు వచ్చినావు? ఎందుకు రక్షణ పొందినావు? సాక్ష్యం చెప్పమంటే కూడా చాలామంది గంటలు వాళ్ళ పాత జీవితాన్ని హెచ్చించి, అబ్బా నాకు అప్పుడు అట్లా ఉండేది అది గొప్పలాగా చెప్తూ ఉంటారు. పాత జీవితం మీద ఇంకా రుచిపోలేదే. కొంతమంది
నా ఇగో రక్షణ పొందాగాడు సరిపోయింది, నా సంగతి తెలియదు. మరి పోకపోయినావు పిల్లరా, అది పెంటని, అది చెత్తని దాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి ఇంకా అది భలేగుందబ్బా, పాత జీవితం భలే ఉండేదే. వీరు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వీరిలోంచి బయటికి రాలా. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? ఐగుప్తు. ఏమంటున్నారు? ఐగుప్తులో మాకు మంచిగా ఉండేది, మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చుండేవారమే. పిల్లరా, వీరి గురించి మనం చూస్తే 17వ అధ్యాయం ముందుకెళ్ళిపోదాం, సమయం లేదు మనకి. 17వ అధ్యాయము 2వ వచనం. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకుని వచ్చిరని అని వాళ్ళు ప్రతిసారి అనే మాట ఏంటి తెలుసా? ఎందుకు తీసుకొచ్చావు? చంపడానికి తీసుకొచ్చావా? మోషే ఎంత భయపడిపోయాడంటే, మోషే అంటాడు, చూడండి, దేవునితో అంటున్నాడు మోషే. ఏమన్నాడు? 4వ వచనం. కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి, ప్రభువా వీళ్ళకి నీళ్లు కావాలి. ఎంతమంది వాళ్ళు? 6 లక్షల మంది కాల్బలం, 6 lakh ఆర్మీ, పిల్లలు, ముసలివారు, భార్యలు. ఆ దినాల్లో బహుభార్యత్వం ఉండేది. ఒక్కరికి 2-3 భార్యలు ఉండేవాళ్ళు. ఫ్యామిలీ ఒక్కొక్కరికి 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 20 లక్షల మంది ఉండేవారు. ఇప్పుడు 20 లక్షల మందికి నీళ్ళు రావాలంటే ఎన్ని నదులు కావాలా? దేవుడు అన్నాడు, మోషే వెళ్ళి బండను కొట్టు. ఆ బండలో నుండి సమృద్ధి అయిన నీళ్లు దేవుడు ఇచ్చు. వీరి జీవితాన్ని చూస్తే మొట్టమొదటి ఏం కనపడుతుంది తెలుసా? వీరిలో అవిశ్వాసం కనపడతా ఉంది. వారు దేవుని నమ్మట్లేదు యాత్రా జీవితంలో. పిల్లరా, క్రైస్తవులమైన మనకి ఇది పెద్ద శోధన. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో సనుగులు, సంశయములు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, మీరు జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ఈ లోకంలో సనుగులు, సంశయములు మాని. సనగటం దేవుని బిడ్డల లక్షణం కాదు. కొంతమంది ఒకటే సనుగుతుంటారు. సనుగుతి అంత మంచిగున్నా వాళ్ళకి నెగిటివే కనపడుతుంది. ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు, ఎప్పుడు సనగడం. వీరి జీవితం అలానే ఉంది. కారణం, వీరి దృష్టి దేవుని మహిమల మీద లేదు, వీరి దృష్టి వారి మీద ఉంది. వారి బాధ ఏంటి? మేమేం తినాలా? పొద్దున్నే లేచామా, బ్రేక్ఫాస్ట్ ఏంటి, దాని తర్వాత భోజనం ఏంటి, దాని తర్వాత రాత్రి భోజనం ఏంటి, మధ్యలో స్నాక్. ఇదే ఆశ. పౌలు గారు అంటాడు, వారి కడుపే వారి దేవుడు. అంటే వారికి దేవుని గురించి ఆలోచన లేదు, దేవుని గురించిన విషయాలు లేవు. కొంతమంది జీవితాలు చూస్తాం, వారు పొద్దున్నే లేస్తారు, టీవీ పెట్టుకుంటారు, టీవీ చూస్తుంటారు, మళ్ళీ భోజనం చేస్తారు, మళ్ళీ టీవీ చూస్తారు, మళ్ళీ భోజనం చేస్తారు, మళ్ళీ టీవీ చూస్తారు. అంటే దేవుడు లేడిగా వారి జీవితంలో. సరే, ఇప్పుడు టీవీ అవసరంలే, ఇగో ఉంది, దీంతో జరిసిపోతుంది టైం. అంటే దే ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు నా జీవితం ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు, నేను ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు, దేవుని చిత్తం ఏంటి, నా విషయంలో దేవుని ఆలోచన ఏంటి, నేను ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, నేను అలా ఉండాలి కదా అనే ఆలోచన వారి జీవితాల్లో లేదు. ఎంతసేపటికి నేను ఎట్లా ఉన్నాను, నేను బాగున్నానా, నాకు మంచిగా సంతోషం అనిపించిందా, నాకు నచ్చిందా, నాకు నచ్చలేదా, మనము నేను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు అపేక్షలు చూస్తున్నాం. వారు ఏమన్నారు? మాకు ఆహారం కావాలి. సరే, దేవుడు పైనుంచి మన్నా ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏమన్నారు? మాకు నాన్ వెజ్ కావాలి. ఎవడు తింటాడు ఈ మన్నా? అది ఏ ఆహారము? దేవదూతల ఆహారం. కానీ వాళ్ళకి ఏం కావాలంటే అది వద్దంట. మాకేం కావాలి? రండి, సంఖ్యాకాండం మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పదాలు చెప్తున్నాను. వారి సనుగులకు కారణం ఏంటంటే అపేక్షలు, కోరికలు. సంఖ్యాకాండం 36
11వ అధ్యాయం 4వ వచనం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచి, అపేక్షలు, కోరికలు, ఇది లేదు, అది లేదు, అది లేదు. బైబిల్ చెప్పే జీవితం ఏంటి తెలుసా? మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది అన్నపానములు కలిగి తృప్తి పొంది ఉండే జీవితం క్రైస్తవ జీవితం. ప్రపంచంలో ఎవరైనా సంతృప్తిగా ఉంటారు అంటే వాళ్ళు క్రైస్తవులే. కానీ సాతాను ఏం చేస్తున్నాడు? ఎంతుందో పక్కన పెట్టి, అది లేదుగా, ఇది లేదుగా, వాళ్ళ కారు ఉంది మనకు లేదుగా, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది మనకు లేదుగా, వాళ్ళకి 2 అంతస్తులు ఉన్నాయి మనకు లేదుగా, వాళ్ళకి ఆ బ్రాండ్ ఉంది మనకు లేదుగా. అసంతృప్తి. ఇక్కడ వీళ్ళకి ఏం కావాలా? ఆహారం లేదా? ఉంది. దేవుడు మన్నా కురిపిస్తున్నాడు. నీళ్ళు లేవా? బండలోండి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళేం సరుగుతున్నారు? ఇంకా మాంసం కావాలి. మాంసాపేక్ష అధికముగా కనపరిచి ఏడుస్తున్నారు. దేనికి? మాంసం పెట్టట్లేదని. ఎంత పెద్ద సమస్య కదా ఇది. ఆరంభ దినాల్లో సంఘం ఉజ్జీవంగా పనిచేసింది. ఎంత ఉజ్జీవం అంటే అందరూ తమ ఆస్తులు అమ్ముకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఎవడు తమకు కలిగింది తమది అనుకోలా, అందరిది అనుకున్నారు. ఎవరికి అక్కడ ఉండే వాళ్ళు పంచిపెట్టారు. మనమైతే ఒక పెన్ను పోతేనే నా పెన్నేది, మంచిది అడగటం. కానీ అంటే ఇది నాది, నేను మాత్రమే వాడుకోవాలి. మా దగ్గర ఒక అన్న ఉండేవాడు, హానోక్ అన్న అని. మంచి కుటుంబం వాళ్ళది. వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టరు తిమోతి గారు అని కడప జిల్లాలో ఉండేవాళ్ళు. వాళ్ళు 7-8 మంది అన్నదమ్ములు, అందరూ సేవలో ఉన్నారు. అద్భుతమైన కుటుంబం. కుడారి హానోక్ అని, వాళ్ళ తమ్ముడు ఓబెద్ అని విజయవాడ మంగళగిరిలో డాక్టర్గా ఉంటూ దేవుని సేవ చేస్తున్నాడు. ఈమె చాలా వాడబడుతున్నారు. చాలా మంచి అద్భుతమైన కుటుంబం. మాకు మెంటర్ లాంటి వాళ్ళు. మార్కాపురంలో నేను ఉద్యోగం చేశాను ఒక 1.5 year. అప్పుడు నాతో ఉన్నాడు. ఆ అన్న కారు కొన్నాడు, స్విఫ్ట్ కారు. ఆయన డిఈ, ఆయన మళ్ళీ ఎస్సీగా రిటైర్ అయ్యారు. చాలా పెద్ద పోస్ట్. ఆయన కారు కొన్నాడు, స్విఫ్ట్ కారు. ఎప్పుడు ఇది? 2002-2003 ఆ టైంలో. కానీ మందిరంలో ఆ కారు వాళ్ళు ఎక్కే తక్కువ, వేరే వాళ్ళందరూ ఎక్కుతారు. వీళ్ళ భార్య వీళ్ళ పిల్లలు మీరు నడిచిపోండి అంటాడు. ఆ ముసలమ్మలని వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ దించి వస్తాడు. మందిరంలో జరిగిన ప్రతి పెళ్లికి ఆ కారే వాడటం. అడిగిన వాళ్ళకి నేను ఇయ్యను నా కారు అనే మాట లేదు. ఒక్కోసారి అడిగితే ఆయన క్రెడిట్ కార్డులోంచి కూడా తీసిచ్చేవాడు డబ్బులు. నాకు అనిపించేది ఏంది మనిషి. తర్వాత అర్థమైంది ఆయన తెలివి తక్కువడు కాదు, చాలా తెలివైన. ఎందుకు? దేవుని మహిమ కొరకు. నాది అనుకోట్లా, ఇది నాది నేనే వాడుకోవాలి, ఎవరు పడితే అట్లా అనుకోట్లా. సరే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు మాంసాపేక్ష కనపరుస్తున్నారు. సరే, నేనేం చెప్తున్నాను? ఆరంభ దినాల్లో సంఘం, అక్కడికి వద్దాం మళ్ళీ. అలాంటి సంఘంలో సమస్య మొట్టమొదటి సమస్య వచ్చింది. ఏం సమస్య? భోజనాల దగ్గర సమస్య. డాక్టరినల్ ఇష్యూ కాదు, భోజనాల దగ్గర. ఏంటి భోజనాల దగ్గర సమస్య? గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్ళకి మొక్కలు ఎక్కువ వేయట్లేదు, ఎబ్రీ భాష మాట్లాడే విధవరాళ్ళకి మొక్కలు ఎక్కువ వేస్తున్నారు. సంఘాలు మేము చిన్నప్పుడు, ఇప్పుడు చేయట్లేదు కానీ చిన్నప్పుడు సర్వింగ్ చేసేవాళ్ళు. అందరు కింద కూర్చుంటే, ఇప్పుడు బఫ్ఫులు పెడుతున్నాం. ఇంతకుముందు అందరు కింద కూర్చుంటే వడ్డించేవాళ్ళం. వడ్డించి నడుమంతా పోయేది. ఈ చికెన్ కూర వేసే వాళ్ళకి పెద్ద సమస్య. ఎందుకు? ఇప్పుడంటే కొంచెం అందరి దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు 20-30 సంవత్సరాలు ఎవరి దగ్గర లేవు. 100 మంది వస్తారంటే 50 మందికి వండేవాళ్ళు. వండి మళ్ళీ దాని లెక్కలు చెప్పేవాళ్ళు. 2 ముక్కలే వేయాలా? ఈ గన్నెలో 2 ముక్కలు యాడ్ నుంచి వస్తాయి. ఎక్కడో చోట 1 ముక్క ఎక్కువ అవుతుంది. ఎమ్మటి అందరు స్కాన్ వాళ్ళకి వేసాడు. వాళ్ళ క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి వేసాడు. క్యాస్ట్ వస్తుంది అక్కడ ఈక్వేషన్. మళ్ళీ వాళ్ళు ఒకటి మాకు వేయట్లేదు. ఈ గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్ల దగ్గర వారికి ఆహారం పెట్ట, ఇది సమస్య. పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా మాంసాపేక్ష కనపరిచి ఏడుస్తున్నారు. ఏందయ్యా అంటే మాంసం లేదు. ఏం మాట్లాడుతున్నారు చూడండి. మాకెవరు మాంసం పెట్టెదరు? మన పిల్లలు బయటికి వెళ్ళారు, మాకు అన్నం ఎవరు పెడతారు అంటే తల్లిదండ్రులుగా మన గుండె రగిలిపోదు? మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకు మనం భోజనాలు పెడుతుంటాం. మన పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళి మాకెవరైనా అన్నం పెడతారా, మాకెవరు అన్నం పెడతారు అంటే గుండె రగిలిపోద్ది. ఇక్కడ దేవుడికి అలా రగిలిపోయింది.
వాళ్ళు ఏమన్నారు? మాకెవరు మాంసం పెట్టుదురు. ఇంకా ఐగుప్తులో ఉచితం, ఫ్రీ. ఇది మాట భలే వస్తుంది, ఫ్రీ. ఏంటి ఫ్రీ? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. పాపం మోషే రాసినప్పుడు అవన్నీ రాసి పెట్టాడు, గుర్తుపెట్టుకొని. అంటే మోషే ఎంత హర్ట్ అయిపోయాడు వీళ్ళతోటి. మోషే రాసిన గ్రంథం కదా, వాళ్ళ మాటలు రాసిగా రాసి పెట్టాడు. వాళ్ళు బయటకు వచ్చారు కానీ ఇంకా ఏం ఆలోచిస్తారు? అగో అక్కడ మాకు ఫ్రీ, ఇక్కడ మాకు మాంసం ఎవరు పెడతారు? ఏడుస్తుంటే దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక మోషే తట్టుకోలేక అన్నాడు, ప్రభువా నన్ను చంపే ప్రభువా, నన్ను చంపే ప్రభు, నా వల్ల కాదు. అగో అక్కడ అన్నాడు కదా 14వ వచనం, ఈ సమస్త ప్రజలను తిరుటకు వారు నన్ను చూచి ఏడ్చుచు. 13వ వచనం, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడుంది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, ఇది భరింపలేని భారం. నీవు నాకు అట్లు చేసిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లను. మోషే అంటున్నాడు, ప్రభా నేను చచ్చిపోతా ప్రభా, నా వల్ల కాదు ప్రభా. అంటే ఇంకో అర్థం ఏంటి? ప్రభా వీళ్ళు మాంసం అడుగుతున్నారు, ఇయ్యకపోతే నన్ను కోసుకొని తింటారేమో వీళ్ళు అంటున్నారు. ఈ లోపల దేవుడు అన్నాడు, ఏం యెహోవా బాహుబలం తక్కువైందా? మీకు మాంసం ఇస్తాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు కాదు, 30 రోజులు మీరు మాంసం తిన. మోషే గుండె పగిలిపోయింది. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? వీళ్ళు ఉన్నది ఎంతమంది? 6 లక్షల మంది సైన్యం, 20 లక్షల మంది జనాభా. వీళ్ళకి ఇప్పుడు మనకి భోజనాలు ప్రతి మధ్యాహ్నం ఉదయం పెడుతున్నారు. ఎంత ప్రయాస, ఎంత ఖర్చు, ఎంతమంది కష్టపడాలి. అక్కడ 20 లక్షల మందికి దేవుడు అంటున్నాడు 30 రోజులు నాన్ వెజ్ అంటున్నాడు. మోషే గుండె బయలిపోయింది. ఏం ప్రభా, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? అక్కడ అంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు? 21వ వచనం, అందుకు మోషే ఈ జనుల మధ్య, ప్రభా నువ్వు ఆకాశంలో ఉన్నావు, బాగానే ఉన్నావు, నువ్వు దూరంగా ఉన్నావు, ఈ జనుల మధ్య ఉన్నది నేను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు వారికి మాంసం ఇచ్చిదని చెప్పితివి. ఏం ఎన్ని గొర్రెలు కోయాలి ప్రభా? ఎన్ని పశువులు కోయాలా? సముద్రంలో ఎన్ని చేపలు తీసుకురావాలా? దేవుడు అన్నాడు, యెహోవాకు బాహుబలం తక్కువైందా? పూరేలను రప్పించాడు, పూరేలు వచ్చి వారిపోయాయి. కానీ తర్వాత దేవుడు తెగులు తీసుకొచ్చాడు. వారి సనుగు కారణం ఏంటంటే అపేక్షలు. ప్రియులరా జాగ్రత్త, నీ నా హృదయాన్ని చూసిందల్లా కావాలనుకోకూడదు. మన క్రైస్తవ జీవితం ఉన్న వాటితో సంతృప్తి చెందే జీవితం, లేని వాటి గురించి తపన పడే జీవితం కాదు. దేవుడు నీకేది అవసరమో అది ఇస్తాడు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక ముందే ఆయనకు తెలియను. అన్నపానములు కలిగి తృప్తి పొంది ఉందాం. లోకస్తుల్లాగా అది కావాలి ఇది కావాలని పరిగెత్తకు. వీరేం చేస్తున్నారు? అపేక్షలు. దాని తర్వాత ఆయాసము. వారు ఆయాసం చేత సనుగుతున్నారు. దాని తర్వాత వారిలో అసూయ ఉంది. మన తర్వాత చదువుతాం నిర్గమకాండంలోనే అహరోను మిరియాములు అసూయ చేత మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఏం ఆయన ఒక్కడేనా? మేం కాదా? తిరుగుబాటు చేశారు. ఎవరు? అహరోను మిరియాము. దాని తర్వాత వారిలో అవిధేయత బయలుదేరింది. కోరహు తన యొక్క దాతాను అబీరామ్ అనేవాళ్ళు అవిధేయులైపోయారు, తిరుగుబాటు చేశారు. ఏం మోషే, ఏం మీరేమో యాజకత్వం చేస్తారు, మేము చాపలేయాలా? మీరేం స్టేజ్లు ఎక్కుతారు, మేమేమో కింద వంటలు వండి ఊడవాలనా? ఇదేం పరిచర్య? పిల్లరా, దేవుడు ఎవరికిచ్చే పరిచర్య. ఇక్కడ కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కనపడంది తక్కువ కాదు. నేను అనుకుంటాను దేవుని దగ్గర పరలోకంలో ఇక్కడ స్టేజ్ మీద నిలబడే బోధకుల కంటే కూడా వెనకాల ఎక్కడ ఎవరికి కనపడకుండా పనిచేస్తారే వాళ్ళకి ఎక్కువ బహుమానం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే దేవుని దగ్గర దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. విధవరాలు 2 కాసులేసింది. ప్రభు అన్నాడు ఆమె వీళ్ళందరికంటే ఎక్కువ. దేవుడు క్వాంటిటీ చూడడు, క్వాలిటీ. నువ్వు ఏ పని చేస్తున్నావో ప్రాముఖ్యం కాదు, నమ్మకముగా దేవుని కొరకు చేయి. ఇశ్రాయేలు ప్రజలు, కోరహు, దాతాను, అబీరాము మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏంటి?
అహరోను కుమారులు యాజకత్వం చేస్తారు, మేమేమో ఎప్పుడు మడతబెట్టి మెరారీలు కహాతీలు మేము వెళ్ళి మందిరం పనులన్నీ చేయాలన్నా మేము చెయ్యం, మేము కూడా ప్రవర్తిస్తాం. ఏముంది అక్కడ? అవిదే. ఏం చెప్తున్నాను? ఆయాసం చేత సనుగుతున్నారు. నిర్గమకాండ సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అపేక్షలు, మాంసాపేక్షలు కనపరుస్తున్నారు. దాని తర్వాత అసూయ కనపడుతుంది, అవిధేయత కనపడుతుంది. దాని తర్వాత సంఖ్యాకాండం 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళండి యుద్ధముకి అన్నారు. వీళ్ళన్నారు అవిశ్వాసం చేత భయపడిపోయి మేము వెళ్ళలేము అన్నారు. అవిశ్వాసము చేత సనుగుతున్నారు. దాని తర్వాత బిలాము కాలంలో బిలాము ప్రవచనం చెప్పాడు, ఇక వీళ్ళని మేము శకునం చేత ఏమి శపించలేను, వాళ్ళకే వాళ్ళు అపవిత్రులైతే తప్ప దేవుడు వారిని శిక్షించడని చెప్తే వారి దగ్గరికి కొంతమంది స్త్రీలను పంపిస్తే వారు అపవిత్రులైపోయారు. ఆయాసము, అపేక్షలు, అవిధేయత, అపవిత్రత, అసూయ ఇవి వారి జీవితంలో వారిని నాశనానికి దారితీశాయి. జాగ్రత్త ప్రియులారా, క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం. ఊరికనే దేని పడితే అది మన మనసులోకి రానియకూడదు. ఎక్కడికక్కడి సరి చేసుకోవాలా. అవిశ్వాసం వచ్చిందా, ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేయి. ప్రభువా, ఆ కుమారుడు ఒకడు అగ్నిలో నీళ్ళలో పడుతున్నాడు, దయ్యం పట్టింది, మూర్ఛ ఉంది. శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, కాల ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు, నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. వాడు అన్నాడు, ప్రభువా అపనమ్మిక లేకుండా నాకు సహాయము చెయ్యి. అవిశ్వాసము, ఆయాసము, అపేక్షలు, అవిధేయత, అసూయ, అపవిత్రత. వాళ్ళు ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నారు. వారి బలి అర్పించిందని తింటున్నారు. అపవిత్రమైన జీవితం. ఇవి మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం క్షేమకరం కాదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి దృష్టి దేవుని మహిమ మీద లేదు, వారి దృష్టి తమ మీద ఉంది. ప్రియులారా, మన దృష్టి అంటే మన జీవితము ద్వారా దేవునికి మోషే అలాగా జీవించాడు కదా. ఇప్పుడే మనం చూసాం, దేవుడు మోషే నీ వలన సంతానము పుట్టిస్తాను అంటే ఆయన అన్నాడు. ఇప్పుడు మనం చదివాం కదా, ఎన్ని చదివాం, ప్రతి చోట ఏమన్నారు? మోషే ఎందుకు తీసుకొచ్చావు? నీళ్ళు లేవు. మోషే, ఈ అపార్ట్మెంట్లో కొంతమంది వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు? ఆ 40-50 ఫ్యామిలీలో ఎవరింట్లో కరెంట్ రాకపోయినా, ఎవరింట్లో నీళ్ళు లేకపోయినా ఎమ్మడే ఏం చేస్తున్నావు అంటారు. ఇప్పుడు మోషే పరిస్థితి అట్లా ఉంది. నీళ్ళు లేవు, మోషే నీళ్ళే. ఆహారం, మోషే ఆహారం ఏది? మోషే నాన్ వెజ్ ఏది? మోషే ఎందుకు తీసుకొచ్చావు? సమాధులు లేవని తీసుకొచ్చావా? ఇంత వ్యతిరేకత మధ్యలో ఒక మనలాంటోడు ఉంటే, ప్రభువా నీ దండం, నీ సేవకో దండం, నాకు వద్దు, పోయి ఆ మామ గొర్రెలు కాసుకుంటా. ఏంది ప్రతిరోజు ఈ గొడవ? నా వల్ల కాదు అనలే. ఎందుకు తెలుసా? దేవుని మహిమను ఉదయకాలం అనుకున్నాం, మోషే తర్వాత ఆయన కొడుకులు ఏమయ్యారో తెలియదు, వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియదు. మోషే తర్వాత నాయకత్వం రాలా, అసలు మోషే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలా. కానీ ప్రభు మహిమ కొరకు జీవించాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీ నామానికి ఘనత రావాలి. చాలాసార్లు మన జీవితాల్లో ఇది మర్చిపోతున్నాం. అందుకోసమే కొన్ని చోట్ల మందిరాల్లో కలహాలు, గొడవలు. అరే నేను ఈ మాట మాట్లాడితే దేవునికి మహిమ రాదే, నేను నోరు మూసుకోవాలే అనేది రాట్లా. దేవుని మహిమ అనేది మనల్ని గ్రిప్ పట్టలా. భోజనం చేసిన, పానము చేసిన, మాట్లాడిన, పాట పాడిన, ఆరాధన చేసిన, మనం బాగా పాడామా లేదా అనేది ప్రశ్న కాదు, మనల్ని అందరూ మెచ్చుకున్నారా లేదా అనేది ప్రశ్న కాదు. కొంతమంది భలే అలుగుతారు. ఒక సిస్టర్ ఆరాధన చేస్తుంది, మా నాన్నగారు ఆరాధన నడిపిస్తారు, చాలా సీనియర్ బిలీవరే, నేను కొత్త వాళ్ళేం కాదు, పెద్ద ఆయన కదా. ఓ మాట ఏమన్నాడు? క్లుప్తంగా చేయండి అన్నాడు. ఆమెనేం తిట్టలా, అరవలా, క్లుప్తంగా చేయండి అన్నాడు. ఆమెకు ఎంత కోపం వచ్చిందంటే, నేను ఆరాధన చేస్తుంటే క్లుప్తంగా చేయండి అంటారా? నేను అక్కడ కూర్చున్నాను పక్కన, అమ్మ ఆ నుంచి వచ్చేసింది, ఆరాధన జరుగుతూనే ఉంది. అన్న కళ్ళమ్మ నీళ్ళు గారిపోతున్నాయి, అన్న నేను క్లుప్తంగా చేయలేదా అట్లా అంటారా? ఇంకో అన్న చేయలేదా? నేను ఒక్కడే చేసినా అంటే నేను మంచిదాన్ని, నన్ను ఎవ్వరు
విషాదకరం ఏంటంటే ఆ రోజు ప్రేమ విందాం భోజనం చేయాల, మందిరమే మానేసింది. ఎందుకు? క్లుప్తంగా చేయండి అన్నందుకు. కొత్త ఆమె కాదు, మా చిన్నప్పటి నుంచి తెలుసు, సండే స్కూల్ స్టూడెంట్ మాకు అమ్మాయి, పెళ్ళైంది, 2 పిల్లలు. నేను అనేది చాలా ప్రమాదం. అక్కడ ఏం రావాలా? దేవునికి మనం ఆరాధన చేసిన, పాట పాడిన, మనం అందుకోసం యేసుప్రభు చెప్పాడు, మీరెవరికైనా దానం చేస్తే కుడి చేత్తో చేసేది. ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ రావాలంటే మనం కనపడకూడదు. నేటి దినాల కనపడుతున్నారు. ఏం కనపడుతున్నారు? స్పెషల్ మీటింగ్స్, పెద్ద కటౌట్, పెద్ద ఫోటో. దేవుని స్తోత్రం, దేవుడు మన మంచి మందిరాల్లో సవాసం ఉంచాడు. కొన్ని చోట చూస్తే ఆ క్యాలెండర్లో ప్రతి నెల వాళ్ళ ఫోటో. ఏం చేయాలని? మిమ్మల్ని ఎందుకు చూడాలా? ఇటు ఫోటో పెట్టి, ఇటు పెట్టి, ఓ దాంట్లో సూటు, ఓ దాంట్లో పంజాబీ డ్రెస్సు. ఎందుకండి మాకు? మీరు దేవుళ్ళ? ప్రతి నెలలో మీ ముఖం ఎందుకు చూడాలా? పౌలు శీలలు, పౌలు బర్నబాలు వెళ్తే వారు అక్కడ గొప్ప కార్యం చేసినప్పుడు వాళ్ళ గట్టిగా పట్టుకొని వాళ్ళకు బలర్పించడానికి ప్రయత్నం చేస్తే పౌలు ఏం చేశాడు తెలుసా? బట్టలు చింపుకున్నాడు. చింపుకొని, అయ్యలారా మీరు ఎందుకు చేస్తున్నారు? నేటి దినాల్లో వీళ్ళు బట్టలు చించుకోవట్లా, ఎవరు వచ్చి పొగిడితే ఎత్తుకుంటా, అన్నా అబ్బా నీ అంతటో లేదంటే మళ్ళీ చెప్పు, సాక్ష్యం చెప్తారా? అన్న ప్రార్థన చేస్తే ఏమైందో చెప్పు. సాక్ష్యం చెప్పకపోతే దేవుడు శిక్షిస్తాడు. రా ప్రార్థన చేస్తే ఏందో చెప్పు, వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు. అన్న ప్రార్థన చేసి దేవుడు చేస్తే అన్నెవరు మధ్యలో దేవుడు వాడుకుంటాడు, కానీ ఘనత అన్నకు రాకూడదు. పిల్లరా, మనం కనపడొద్దు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను. మనం కనపడొద్దు. మన పరిచర్యలో, మన సేవలో, మన క్రియలలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి, మిమ్మల్ని మహిమపరచకూడదు. మనుషులు మనల్ని మెచ్చుకుంటే అది గొప్ప ప్రమాదం. మీ తండ్రిని మహిమపరచాలి. అలాగా మన వెలుగు ప్రకారం. అందుకోసం యేసుప్రభు చెప్పాడు, నువ్వు ధర్మం చేస్తున్నావా? కుడి చేత్తో చేసేది. మనకేంటి? 10 రూపాయలు ధర్మం చేస్తే 100 రూపాయలు బ్యానర్ పెట్టాలా కదా? నేటి దినాల్లో ఎక్కడ చూడి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రచారం. ఉపవాస పండుగలు, ఉపవాస ప్రార్థన పోస్టర్లు ఎందుకు? ఉపవాస ప్రార్థన అది సంఘంలో ఉండేవాళ్ళు దేవుని వేడుకునేది, దానికి పోస్టర్లు ఎందుకు? వేరే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలా? నీ సంఘం నువ్వు ప్రార్థన చేసుకో. ప్రచారం, ఆర్భాటం. చూడండి మా దగ్గర 500 మంది వస్తున్నారు. ఎంతమంది వస్తే మనకేం? అది ఘనతనా? 500 మంది వస్తే ఎక్కువనా? ప్రభు ఏమన్నాడు? 2 3 నా నామం ఎక్కడ కూర్చే వారి మధ్య నేను. డస్ గాడ్ బాదర్ అబౌట్ నంబర్స్? నో. ప్రచారం ఎక్కువైపోయింది. జాగ్రత్త ప్రియులారా, ఇది మనకు తెలియకుండానే మనలో పాకిపోతుంది. మనం చిన్న విషయం చేస్తే అందరికీ తెలియాలా? ఇక వాట్సాప్ వస్తుంది, ఇక చూడు కథ అందరికి ఫార్వర్డే. జాగ్రత్త. దేవునికి మహిమ రావాలంటే మనం కనపడొద్దు. మనం వద్దక్కడ. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. సాతాను పాపమదే. ఏంటి? వాడు ఎక్కిపోదామనుకున్నాడు. దేవుడు వానికి ఇచ్చిన స్థానంతో సంతృప్తి చెందక వాడు ఆకాశమునికి ఎక్కిపోయేదను, ఉన్నతమైన పర్వతమందు సింహాసనమందు కూర్చుండేదను. జాగ్రత్త. దేవుడిని కీయకుండా ముందుకు పరిగెత్తకు. దేవునికి మహిమ రావాలంటే మనం బ్యాక్ సీట్లో ఉండాలి. మనం కనపడొద్దు, మన ప్రభువు కనపడాలి. ప్రభువు మనల్ని వాడుకోవాలి, మనం ప్రభువును వాడుకోవద్దు. మన పేరు అవసరం లేదు. కొన్నిసార్లు సంఘాల్లో పెద్ద సమస్య ఏంటి తెలుసా? మేము ఎంత కష్టపడ్డాం అన్న మా పేరు అనౌన్స్ చేయలేదే, మమ్మల్ని పొగడలేదే. వద్దు పిల్లరా, మనం కనపడొద్దు. ఏం చెప్పాలా? సమస్త ఘనత మహిమ ప్రభావములు. మోషే అలాగా జీవించాడు. మోషే ఎక్కడ తన గురించి తాను ఆలోచించాలా? ప్రభువా నీ నామము ఘనపరచబడాలి, ప్రభువా నీ నామము హెచ్చించబడాలి, ప్రభు నా ఉద్యోగం ద్వారా నీ నామానికి ఘనత రావాలి. నన్ను కాదు ప్రజలు మెచ్చుకోవాల్సింది. నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నా కుటుంబము ద్వారా, నా వ్యక్తిగత జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ రావాలి. నేను కనపడొద్దు. పిల్లరా, దేవునికి మహిమపరచడం అనేది మన జీవితానికి గొప్ప
గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడు మహిమ వస్తుంది? మనం విశ్వాసముతో కొనసాగుతుంటే మహిమ వస్తుంది. అబ్రాహాము గురించి రాయబడింది, అతడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచి దేవుని మహిమపరచి. ఆ మాట చదువుతారా? నేను ముగిచ్చేస్తాను. రోమాపత్రిక దేవుని మహిమపరచడం ఎట్లా అనే విషయాలు క్లుప్తంగా నేను చెప్పి మీకు ఎక్కువ విషయాలను వివరించను, కానీ కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుని మహిమపరచాలంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి. అక్కడ రాయబడింది 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక దేవుని మహిమపరచి. విశ్వాసము ద్వారా మనం దేవుని మహిమపరుస్తాం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ముందుకు వెళ్ళలేం, కానీ విశ్వాసముతో ఉండడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం అనుగ్రహించువాడనియు విశ్వాసము కలిగి జీవించటం ద్వారా. చాలామంది విశ్వాసం లేక దూరం వెళ్ళిపోతుంటారు. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే. కానీ విశ్వాసం కలిగి ఉండడం ద్వారా దేవునికి మహిమ. రెండవది, మన యొక్క జీవితంలో పాపములు ఒప్పుకోవడం ద్వారా దేవునికి మహిమ. ఆకాను గురించి చెప్తాడు, నీ పాపం ఒప్పుకొని దేవునికి మహిమ చెల్లించుము. మన పాపములు మనం ఒప్పుకోవటం ద్వారా దేవునికి మహిమ. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఇది కష్టం అనిపిస్తుంది. ఏం కష్టం? పాటలు పాడటం ఈజీ, ఆరాధన చేయటం ఈజీ, కానీ నేను తప్పు చేశాను అని చెప్పటం చాలా కష్టం. ఎన్ని రోజులైతే మనం చెప్పితే నేను తప్పు చేశాను అని యథార్థంగా ఒప్పుకొని. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. ఒప్పుకోవటం, దాని ద్వారా దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. మన విధేయత ద్వారా మన దేవుడు మనకిచ్చిన పని, నీవు భూమి మీద నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి నిన్ను, యోహాను సువార్త 17వ అధ్యాయం, దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్తి చేస్తే దేవునికి మహిమ వస్తుంది. అంతేకాదు పిల్లరా, మన శ్రమల ద్వారా దేవునిని మహిమపరుస్తాం. యేసు ప్రభువు అన్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. మన శ్రమలలో, మన కష్టములలో. అంతేకాదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు వలన మీరు నా శిష్యులని ప్రజలు తెలుసుకుంటారు, మహిమ కలుగుతుంది. ఐకత్వము కలిగి ఉండడం ద్వారా. రండి రోమాపత్రిక 15వ అధ్యాయం అది చదివి మనం ముగిద్దాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 6వ వచనం, ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ సంఘములో ఇది శరీరము. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని గోత్రాలు, అంటే అన్ని వెరిచి పేదవారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివిలేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమొస్తాయి? మనం అంతా కలిసి ఉండే సమస్యలు వస్తాయి. మనకు అనిపిస్తుంది నన్ను పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని మహిమ మన గోలో అది ఎక్కువ ఎంచుతామో అప్పుడు మనల్ని పట్టించుకోకపోయినా, మనకి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా అలగం. ఎందుకు? మనం కలిసి ఉండడం ద్వారా దేవునికి మహిమ. చాలా చోట్ల సంఘాల సమస్యలు ఏంటి తెలుసా? వాళ్ళే పాటలు పాడాలన్నా మేము పాడొద్దా? వాళ్ళే ముందు ఉండాలన్నా మేము ఉండొద్దా? వాళ్ళని ఎక్కువ చూస్తున్నారు. పిల్లరా, ఇవి మనం ఏమనుకో తెలుసా? పర్లేదు, నేను పాడకపోయినా అన్న మంచి చక్కగా పాడుతున్నాడు. ఒకరు పాడట్లేదు, నేర్చుకుంటున్నాడు, పోనీ అన్న పాడిని. ఇప్పుడు మనం పాడితేనే దేవునికి మహిమ వస్తుందా? రాదు. ఎవరు పాడినా పాట ఇక్కడుండి పాడితేనే పాటనా? అక్కడ పాడితే పాడ కదా? మైక్ చేతిలో ఉంటేనే దేవుని మహిమపరచడం కాదు. నేనేం చెప్తున్నానంటే సంఘముగా కలిసి ఉండడం ద్వారా దేవునికి మహిమ. పిల్లరా, నేను ముగిస్తాను. మన జీవితంలో మోషే ఏం ప్రేమించాడు తెలుసా? దేవుని మహిమను ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. కష్టాలు వచ్చాయి, శనిగారు, గొనిగారు, రాళ్లతో కొట్టుదామనుకున్నారు, చంపుదామనుకున్నారు. అయినా
ఈ మోషే ఎంత ప్రేమించాడంటే సంఘాన్ని, ఏం ప్రార్థన చేశాడు? వారిని క్షమిస్తావా, నీ గ్రంథములో నుండి నా పేరు. ఇది కదా సంఘం పట్ల ప్రేమ అంటే. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? వాళ్ళని శిక్షిస్తావా, లేకపోతే నేను మందిరానికి రా. ఏమనుకుంటున్నావు? దేవుని పిల్లలంటే నన్ను మాట నాశనం అయిపోతారు మీరు. ఇది క్రైస్తవ జీవితమా? కాదు. మన ప్రభు ఎలాంటి వాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఇది క్రైస్తవ జీవితం. కారణం, దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేసినా, భోజనం చేస్తున్నా, పానం చేస్తున్నా. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ దాసుని ద్వారా మోషే జీవితం నుండి అనేక పాఠాలు నేర్పించారు. ఈ దినం వారిలో ఉన్న అపేక్ష, అపవిత్రత, అవిశ్వాసం, అవిధేయత, అసంతృప్తి, అపవిత్రత, వీటిని బట్టి చాలా అసలు ఎన్నో శిక్షలు, మీ కోపాలు తెచ్చుకున్నారు. అయినప్పటికీ మోషే మాత్రము వారిని క్షమించి వారు మీ మహిమ కొరకు జీవించాలని, మీ మహిమను వెదికినట్లుగా మాకు చూపించారు. మేము భోజనం చేసిన, పానము చేసి, మరేమి చేసి దేవుని మహిమ కొరకు చేయుడి అని మీరు మాకు ఇచ్చిన ప్రభా హెచ్చరిక కొరకు స్తోత్రం. దేవాతో చక్కగా మాట్లాడారు. ఇంకా ఏం ప్రేమిస్తున్నాం ప్రభా? తృప్తి ఉందా? అపేక్షలు ఉంటున్నాయా? ఒకసారి పరిశీలించుకొని మీకు అవిధేయం, అసహ్యమైనవి మాలోంచి తొలగించుకొని మేము సాగిపోవునట్లు చేయబడిన మాటలు నీరు కట్టి ఫలింపచ్చు. ఈ 2 రోజుల పరిచర్యలో మీరు కృపించారు. రేపటి చివరి దినం కొరకు సిద్ధపరచు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.